అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఈ సీజన్‌లో తక్కువ రేటుకు ఎక్కువ దొరికే కాలీఫ్లవర్‌తో పకోడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉందండి. చివరి వరకు చూడండి. మరి పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కాలీఫ్లవర్ పకోడా తయారీ విధానం ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగా మనము ఎంత కాలీఫ్లవర్‌తో పకోడా చేయాలనుకుంటున్నామో అంత కాలీఫ్లవర్‌ను ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో అరకప్పు శనగపిండి వేసుకోవాలి. పావు కప్పు బియ్యపు పిండి, అంటే మనం తీసుకునే కాలీఫ్లవర్ మొక్కల్ని బట్టి ఈ పిండి అనేది తీసుకోవాలి. అర స్పూను పసుపు, ఒక్క స్పూను కారం, రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ వాటర్ లేకుండా ముందుగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ఈ కాలీఫ్లవర్ ముక్కలకి ప్రతి ముక్కకి ఉప్పు, కారం, పసుపు అన్నీ చక్కగా పడతాయండి. మొత్తము ఇలా కలిపిన తరువాత ఇందులో కాస్త కొంచెం కొంచెం ఇక్కడ చూపించిన విధంగా వాటర్ పోసి మనము బజ్జీ పిండి కలుపుతాం కదండి, అలా కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ముందుగా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎటువంటి సోడా వేయనవసరం లేదండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 లీటర్ దాకా వాటర్ పోసి రుచికి తగినంత ఉప్పు వేసి మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నీ ఈ మరిగే వాటర్లో వేసుకోవాలి. ముక్కలు వేసిన తరువాత ఎక్కువసేపు ఉడికించకూడదండి. ముక్క మరీ మెత్తగా అయిపోతుంది. ఒక్క ఉడుకు వచ్చినప్పుడు ఇలా చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ ముక్కలను నీళ్ళల్లో నుంచి తీసేయాలి. చూడండి, 6-7 నిమిషాలకి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ముక్క అనేది మెత్తబడింది. అలా ఉడికితే చాలు. వీటిల్ని గరిటెతో సహాయంతో ఇలా ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్లో మనకి కనిపించని చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. ఇలా చేసుకోవడం వలన మనకి కాలీఫ్లవర్ అనేది చక్కగా వస్తుంది. తరువాత ఈ ముక్కల్ని పిండిలో కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యే లోపల మనం ముందు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ శనగపిండిలో ఈ ముక్కలు వేసి చక్కగా స్పూన్ సహాయంతో కానీ చేత్తో కానీ ప్రతి ముక్కకి పిండి పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి లూజు అనిపిస్తే కాస్త పొడిపిండి చల్లుకోండి. మరి గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కలిపి ఉంచుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. నూనె అనేది మరీ పొగలు వచ్చే విధంగా కాగబెట్టకూడదండి. వేసిన వెంటనే మాడిపోతాయి. అందువలన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ముక్కల్ని ఇలా పైకి కిందకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు ఉడుకుతుంది. 7-8 నిమిషాలకి చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. మనము కలర్ కూడా వేయలేదు, అంత చక్కగా వచ్చినాయి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత గరిటె సహాయంతో మొత్తం తీసి పక్కన ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్న తరువాత అదే ఆయిల్లో ఇంకాస్త మిగిలిందండి. రెండవసారి కూడా నేను ఇలాగనే వేశాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్గా ఈ సీజన్లో దొరికే కాలీఫ్లవర్తో పకోడా తయారు చేయండి. చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెండవసారి కూడా వేయించుకున్న తర్వాత వీటిల్ని కూడా ముందు మనం తీసుకున్నటువంటి ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఉంటాయి కదండి, అవి చక్కగా చీల్చి 4 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు అదే ఆయిల్లో వేయించుకుంటే మధ్య మధ్యలో పచ్చిమిర్చి తింటే సూపర్గా ఉంటుందండి. అంతేనండి. ఈ సీజన్లో
తక్కువ రేటుకు ఎక్కువ దొరికే కాలీఫ్లవర్తో అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూశారు కదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. శారదాస్ ఛానల్లో వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.